హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు వీళ్ళ ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఒక హాట్ టాపిక్గా మారడం మనం చూస్తున్నాం సార్. అయితే చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. ఏంటి అంటే సార్, గతంలో సమంత గారు ఏం మాయ చేసావే మూవీ తర్వాత నాగ చైతన్య గారికి ఈ రోజే ప్రపోజ్ చేశారు, ఆగస్ట్ 8వ తేదీన అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. సో అదే రోజున ఈ రోజు మళ్ళీ ఇది శోభిత గారితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎందుకు సమంత గారు ప్రపోజ్ చేసిన రోజే మన శోభిత గారితో ఎంగేజ్మెంట్ చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి అని చెప్పేసి కొంతమంది నెటిజన్స్ క్వశ్చన్ చేయడం మనం చూస్తున్నాం సార్. మరి దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి, మీరేం చెప్తారు సార్? వీళ్ళు శ్యాము చైతు ఇద్దరు మంచి ప్రేమికులండి. ఏంటంటే వీళ్ళ మనోభావాలు ఏముంటాయంటే, నీకు ఏ రోజైతే నేను ప్రపోజ్ చేశానో ఆ రోజే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను చూడు అన్న విధంగా ఈయన ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు. అక్కడి నుంచికే మన కౌంటర్ రాలేదు కదా. కౌంటర్ వస్తే నేను సమాధానం చెప్తా. రెండవది ఏంటంటే, వీళ్ళిద్దరూ అసలు ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే స్వీట్ నథింగ్స్. ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే అది ప్రేక్షకుడికి తెలియాలి. స్వీట్ నథింగ్స్ అన్నమాట. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉన్నారు, చాలా క్యూట్గా ఉన్నారు. వాళ్ళు ఇద్దరిని ఇండస్ట్రీ అంతా ఆదరించింది. కానీ చిలికి గాలివాన అయిపోయి మనం విడిపోతున్నాం అనుకున్నారు. ఎందుకు విడిపోతున్నారో వాళ్ళకి తెలియదు. తర్వాత ఏం చేశారంటే, ఇక ఈ సమంతకి ఏదో ఫోను ట్యాపింగ్ కేసులో ఆవిడ ఇరుక్కుందని, కేటీఆర్ ఇరుక్కున్నాడని, బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నప్పుడే ఆవిడ ఏదో హద్దులు దాటిందని, తర్వాత ఏమో ఒక సీరియస్ తమిళ్ సిరీసు, హిందీ సిరీసు అదే కదా దాంట్లో యాక్ట్ చేస్తుండగానే సమంత తాలూకు డ్రెస్సు చాలా దారుణంగా ఉంది. అంతా అది మన కుటుంబం తాలూకు పరువు ప్రతిష్టలకు తగినట్టుగా లేదని ఈయన వాపోవడం, దట్ ఈజ్ మై బిజినెస్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని ఆవిడ చెప్పడం, ఇలాంటి తీరా ఇందులో చెప్పిన దానిలో ఏమన్నా తప్పు ఉందంటే తప్పులేదు. వాళ్ళేదో ప్రేమికులు ఎప్పుడు అల్లరిగా చిల్లరగా కొట్టుకుంటున్నట్టుగా వాళ్ళు ఈ ఏజ్ తగ్గట్టుగా ఈ తరానికి తగ్గట్టుగా ఉన్నట్టు అనిపించింది. కానీ అందులో ఒక మయోసైటిస్ ఏదో వ్యాధి రావడం, ఆ వ్యాధి బాగు చేయించుకోవడం, తర్వాత దానికోసం ఈయన కూడా హాస్పిటల్కి వెళ్ళడం, పలకరించడం జరిగింది. తర్వాత వీరిద్దరూ కలిసిపోతున్నారని తరుణంలో సమంత వాళ్ళ నాన్న, చైతు వాళ్ళ నాన్న కూడా కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, మళ్ళీ కలుసుకుంటారు అనుకున్నారు. అంతవరకు వచ్చింది. మరి ఈలోగా శోభిత వాళ్ళకు ఎలాగా తనను డైవర్ట్ చేసిందో దాన్ని డైవర్ట్ చేయడం అవుతుంది. డైవర్ట్ చేయకపోతే సమంతతో విడాకులైనటువంటి రెండో రోజు మూడో రోజు చేసుకునేవాడు ఎవరో ఒకరండి. ఆ పాటి వాళ్ళు దొరకపోరు. కానీ ఇప్పుడు ఈ దూరిపాల శోభితని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారనమాట. అందువల్ల ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది, ఎందువల్ల ఇంత ఎమర్జెన్సీగా నిశ్చితార్థం పెట్టుకున్నారు అన్నది మరి చూడాలి, వేచి చూడాలన్నమాట. సో దీని వెనుకంటే ఏమన్నా స్టార్ట్స్ ఉందంటారా సార్? ఆగస్ట్ 8వ తేదీనే ఎంగేజ్మెంట్ చేసుకోవడం అనేది, అంటే అప్పటి సమంత గారు ప్రపోజ్ చేసిన రోజు అని అంటున్నారు కదా, మరి దానికి దీనికి ఏమైనా లింక్ ఉందంటారు సార్? లింక్ లేదండి. యాక్సిడెంటల్గా ఇప్పుడు నిశ్చార్థం అలాంటి వ్యక్తి ఎందుకే నిశ్చార్థం డేటు టాటూ వేయించుకున్నాడు కదా. ఎంతమంది తీసేయమన్నా తీసేయలేదు కదా. మరి ఆ టాటూ ఇంతకాలం ఎందుకు వేయించుకున్నట్టు అని అడుగుతారు. ఈ డేటు మర్చిపోయినట్టయితే ఈ డేట్నే మళ్ళీ ఎంగేజ్మెంట్ పెట్టుకో కదా. ఆ డేట్ని మర్చిపోలేదు అంటే ఇది గుండెల్లో గాయం, అదే మాయని గాయం కాబట్టి అదే డేట్కి మళ్ళీ నిశ్చార్థం చేసుకున్నాడు. పోనీ ఎవరైనా సమంతని మరిపింపజేసే ఆ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిని చేసుకున్నాడా? అది లేదు. ఆస్తి లేదు, పేరు లేదు, ప్రతిష్ట లేదు, ఏమీ లేదు. అక్కినేని గారు వారి ఇంట తగిన అమ్మాయి అంటే అది లేదు. మరి ఎందుకు ఇంత ఎమర్జెన్సీగా అది డిక్లేర్ చేసేసి ఆచరించారో అర్థం కావటం. అంటే ప్రేమ కదా సార్, ప్రేమలో ఇవన్నీ మ్యాటర్ కావు కదా సార్. ప్రేమ వేరండి. ప్రేమ అంటే ప్రేమికులు విడిపోరండి. నిజమైన ప్రేమ ఎప్పుడు మరణించదు. ఈగోలు కాసేపు కొట్టుకున్నా తర్వాత ఏంటంటే వాళ్ళు లేకపోతే వీళ్ళు బ్రతుకులు, వీళ్ళు లేకపోతే వాళ్ళు బ్రతుకులు. దట్ ఈజ్ లవ్, ప్యూర్ లవ్.
కానీ ఇది అలా కాదు కదా, దిస్ ఓన్ ఎమోషన్, లస్ట్ ఒక మాటలో చెప్పాలంటే ఆ ఎమోషన్స్ ఇలాగే ఉంటాయి. లవ్ వేరు, ఎమోషన్ వేరు. అందుకే మన పెద్దలు వాళ్ళు ఊరకనే పెట్టలేదు కదండి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పిల్లల్ని చేసుకోవాలనేటువంటి ఒక నియమం చిన్న విషయం కాదు. వీళ్ళేంటంటే ఓన్లీ ఎమోషన్ అన్నమాట. వీఆర్ లైక్ మై డాడ్, అంతే, లెట్ us గో ఫర్ ఫన్, అయిపోయింది, లెట్ us మ్యారీ ఈచ్ అదర్. అంతేగాని దీనివల్ల నెంబర్ ఆఫ్ విడాకులు ఈ రోజుని కొన్ని లక్షల విడాకులు అయిపోతున్నాయంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ఎమోషన్స్. అది కాకుండా ఇది శోభిత అయినా సరే ఎమోషన్ కాకుండా ప్రేమ అయితే బాగుంటుంది. ప్రేమించే అవకాశాలు లేవు. ఎందుకంటే నేను సమంతని కంపేర్ చేసుకున్న తర్వాత ఈవిడితో నేను చైతన్యని ఊహించుకోలేకపోతున్నాను. మరి సాయి పల్లవైనా బాగుండు, ఆయన జీవితానికి ఒక పెద్ద అర్థం, పరమార్థం, ఒక డాక్టరు, అంతా వ్యవహారం బాగుండేది. ఇద్దరు వెళ్ళినా సరే కుటుంబీకుల్లాగా ఉంటారు, సంబంధీకుల్లాగా ఉంటారు. వాళ్ళిద్దరిని చూస్తే మంచి హైఫైగాను, వాడు ఎలాగ డాక్టర్ కదా, వాడు సినిమాలో యాక్ట్ చేసినా మామూలు జీవితంలో కూడా బాగుంటుంది. అది జనం కూడా ఆశీర్వదించేవారు. మరి ఇప్పుడు కొంచెం విమర్శలు తప్పదు, విమర్శలు వస్తాయి, మనల్ని కూడా తిట్టవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నానంటే నన్ను కూడా తిట్టవచ్చు. తిట్టినా మనం యథార్థమే చెప్పుకున్నాం, యమంది రామారావు చెప్పింది కరెక్ట్గా అనుకుంటారన్నది శాశ్వతంగా మిగిలిపోవాలి. అదే నా తపన. సరే అసలు అంటే వాళ్ళ ఎంగేజ్మెంట్ జరగడం అనేది అందరినీ కూడా షాక్కి గురి చేసింది. సడన్గా ఎంగేజ్మెంట్ అంటే ముందు నుంచే రిలేషన్షిప్లో ఉన్నారు అన్న రూమర్ స్ప్రెడ్ అయ్యి, కాకపోతే కన్ఫర్మేషన్ అయితే ఇద్దరి వైపు నుంచి రాలేదు, దాన్ని ఖండిస్తూనే వచ్చారు. అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, వాటి గురించి ఏం చెప్తారు సార్? అంటే ఎప్పుడు వీళ్ళు కలిశారు, అంటే ఏ సినిమా ఇద్దరు కలిసి చేయలేదు? అంతకుముందు ఏదో సినిమాలో ఉన్నారు, ఎక్కడేదో అది మనకి అసలు గుర్తు లేదండి వాళ్ళిద్దరి చరిత్ర. ఆ మధ్య కృతి సనన్న ఎవరు అమ్మాయి ఏదో సినిమాలో యాక్ట్ చేసింది. కృతి సనన్ దోచేయి మూవీలో చేసింది, దోచేయి నాగ చైతన్యది. కృతి సనన్, కృతి శెట్టి బంగారాజు సినిమాలో చేసింది. ఇది కృతి సనన్ ఎవరో అంత టైంలో అమ్మాయి. ఆవిడ కంప్లీట్గా లవ్ చేసినట్టుగానే మాట్లాడేసింది. నేను చైతు గారితో చెప్పుకుంటే ఏం చేయను, నేను ఏం చేయాలన్నా, లేవాలన్నా, కూర్చోవాలన్నా, ఆల్మోస్ట్ అది పెళ్లి చేసుకోవాలన్నా చైతు గారినే పెళ్లి చేసుకుంటానని తమాషా ఫిగర్ ఆవిడ. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అలాగే మరి ఈవిడ నేను పెళ్ళైపోయినటువంటి ఒక స్టార్ హీరోని పెళ్లి చేసుకుంటానని సాయి పల్లవి ఇటీవలే అంది. ఇది వీళ్ళందరికీ షాకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మా.